వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మొత్తం కుండపోతగా వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వర్షం దంచు కొడుతోంది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వాన పడుతోంది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలోనూ భారీగా వాన పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, మల్కాజ్గిరి కాప్రా, ఎల్బీ నగర్, శేరలింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. అయితే మరికొన్ని గంటల పాటు ఇలానే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీంతో నగరం అంతా కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ చంద్రబంధంలో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీ హిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మనం చూస్తున్నాం హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఎన్ని రోజుల పాటు ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. 8:40 గంటల తర్వాత ఈ వర్షం పలు ప్రాంతాల్లో ప్రారంభమై కంటిన్యూగా వర్షం పడుతుంది. కుండపోతగా ఈ వర్షం కురుస్తుంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రాఖీ పండుగ కావడం, ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా సొంత ఇంటికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్లిన అక్క చెల్లెలందరూ తిరిగి ప్రయాణంలో ఉన్నారు. ఈ సందర్భంగా భారీ వర్షం పడుతుంది. ఎక్కడికక్కడ వాహనదారులు ఆగిపోయి ఉన్నారు. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షంతో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోతున్నాయి. అనేక లాగింగ్ పాయింట్స్ లో కూడా వర్షపు నీళ్లు రోడ్డుపైకి నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో, భారీ వర్షం కావడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఒకవైపు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ వర్షాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ అదేవిధంగా రామకృష్ణారావు, మరొక వైపు ఇతర అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, మరొక వైపు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ పోలీసులు, ఇతర వాటర్ బోర్డు, ఈ 5 శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇదివరకే ఇటు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అప్రమత్తం అయినప్పటికీ భారీ వర్షం కావడం, కుండపోతగా వర్షం కురియడంతో ఇటు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. రోడ్లపైన భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తానికి వర్షం దాటికి పెద్ద ఎత్తున రోడ్లపైన నీటి నిల్వలు పేర్కొన్నాయి. 141 లాగింగ్ పాయింట్లను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. జిహెచ్ఎంసీ పరిధిలో 141 లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటర్ ఎక్కడైతే నిల్వకుండా ఉండడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ భారీగా కురుస్తున్న వర్షంతో, కుంభవృష్టి కావడంతో ఇటు వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. అయితే ఈ సమయంలో ఎవ్వరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఒకవైపు అధికారులు ఆదేశిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగరంతో పాటు సికింద్రాబాద్, హిమాయత్ నగర్, మలక్పేట్, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, రాజేంద్ర నగర్, అదేవిధంగా ఖైరతాబాద్, అమీర్పేట్, జూబ్లీహిల్స్, షేక్పేట, టోలీచౌకి, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, ఇటువంటి అనేక ప్రాంతాల్లో, మల్కాజ్గిరి లాంటి అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములతో కూడిన వర్షం కావడంతో ఇటు ప్రజలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు జాగ్రత్తలు చెప్తూనే ప్రభుత్వం కూడా పాత ఇళ్లలో కూడా ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా ఇదివరకే ఆదేశించింది. మరొక వైపు ఎక్కడికైతే వాటర్ ఎక్కువ పెద్ద ఎత్తున
వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మొత్తంగా సిద్ధమై ఉన్నారు. హైడ్రా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ వాటర్ నిల్వ లేకుండా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, వాటర్ స్టోరేజ్ అవుతుందో అక్కడ నుండి కొన్ని ప్రాంతాల్లో ఎత్తిపోయడానికి కూడా అవసరమైన మోటార్లు కూడా ఏర్పాటు చేయడం, మరొక వైపు ప్రతి చోట కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు అవసరమైన విధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరొక వైపు వాటర్ బోర్డు అధికారులు కానీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అయితే ఈ రోజు ఈ వర్షం దాదాపు 2 గంటల పాటు వర్షం కురియడంతో పెద్ద ఎత్తున వాటర్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ టైంలో కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిక చేస్తున్నారు. అయితే ఇంకొక రోజు పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అయితే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారంగా ఈ రోజు మాత్రం భారీగా అంటే అతి భారీ వర్షాలలో ఇదొక భారీ వర్షం అనుకోవచ్చు. ఏకదాటిన 7 గంటల 40 నిమిషాల తర్వాత అక్కడక్కడ చిన్నగా ప్రారంభమై 8 గంటల తర్వాత ఇది భారీ వర్షంగా మారింది. 2 గంటల పాటు కురిసిన వర్షంతో అనేక ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రోడ్లు కూడా కాల్వల్లాగా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఇటు వాటర్ కూడా స్టాగ్నేట్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎవరైతే ద్విచక్ర వాహనాలతో వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆగిపోయి ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా వెంటనే వాళ్ళు బయటికి రావద్దంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. కొంత సమయం తీసుకొని రండి అంటూ కూడా తమ ఇళ్ల గమ్యస్థానాలకు వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది అందరూ కూడా ఈ ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆడికి చేరుకొని ఆ వాటర్ వెళ్లిపోయేలాగా, త్వరగా వాటర్ రోడ్లపై నుంచి వెళ్లిపోయేలాగా కూడా చర్యలు చేపట్టుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి చారి, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రాఖీ పండుగ కావడం, ఊరికి వెళ్లే వాళ్ళు తిరిగి వచ్చే ప్రయాణికులతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఈ వర్షం కారణంగా అటు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాఖీ పండుగ కావడం ఈ రోజు ఉదయం నుంచే తమ సొంత ఇళ్లకు అదేవిధంగా అన్నదమ్ముల ఇళ్లకు చెల్లెలు, అక్కలు అందరు వెళ్తున్నారు. ఇప్పటికే సిటీ సరౌండింగ్స్ ఉన్న అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈవినింగ్ పూట ఇంకా మరీ ఎక్కువైపోయింది. ఉప్పల్ సర్కిల్ కానీ, నాగోల్, అదేవిధంగా హయత్ నగర్, ఇటు పటాన్ చెరువు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయినప్పటికీ వాళ్ళు ప్రయాణాలు సాఫీగా సాగుతున్న క్రమంలో ఇప్పుడు రాత్రిపూట వర్షం భారీగా పడడంతో ఎవరైతే మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు చేరుకునే క్రమంలో ఈ వర్షం వారికి అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. భారీగా ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో ఇక పెద్ద ఎత్తున రోడ్లపైకి వాటర్ పేరుకోవడం, అదేవిధంగా రోడ్లు కూడా కాల్వల్లాగా మారిపోవడంతో ఎవరు కూడా బయటికి రాకుండా ఆగిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అవి వెంటనే బయటికి రాకుండా ఉండాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.
రైట్, మనం విజువల్స్ చూడొచ్చు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైన ఎంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనదారులు ఆగిపోయారు. ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మరోవైపు ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ మొత్తం వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. అయితే ఈ నేపథ్యంలో అటు ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో అటు ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారీ వాన కురవడంతో ఎక్కడా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కసారిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది భారీ వర్షం నేపథ్యంలో. చాదర్ఘాట్ దగ్గర ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అయితే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హైడ్రా అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆయా ప్రజల సెల్ ఫోన్స్ అందరికీ కూడా అలర్ట్ను పంపించేశారు. ఎక్కడ బయటికి రావద్దు, అవసరమైతే తప్ప అందరూ ఇళ్ళకే పరిమితం అవ్వాలి, బయట తిరగొద్దు అని చెప్పి హెచ్చరించారు. ఇక ఇదే సిచ్యువేషన్ మరికొన్ని గంటల పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం అంతా ఎండ దంచుకొట్టడం, సాయంత్రానికి వర్షం దంచుకొట్టడం కనిపిస్తోంది. అయితే ఇదే సిచ్యువేషన్ మరికొన్ని రోజుల పాటు కంటిన్యూ అవబోతుంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన వర్షం భారీగా పడుతోంది. అన్ని ప్రాంతాల్లో దంచుకొడుతోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్గా వాన కొడుతూనే ఉంది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో అయితే ఏకంగా 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సరూర్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, గోషామహల్ కావచ్చు, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా నీటిలో చిక్కుకుపోయాయి, నదులను తలపిస్తున్నాయి. అటు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఆ నీటిలో వాహనదారులు చిక్కుకోకుండా వాళ్ళని దారి మళ్లిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం చిగురుటాకులా వణికిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా స్టార్ట్ అయిన వర్షం భారీగా పడింది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పడుతూనే ఉంది. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం. న్యూ మలక్పేట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో. భారీ వర్షం నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ఏ విధంగా శ్రమిస్తున్నారో, వాహనదారులను ఎలా దారి మళ్లిస్తున్నారో, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మోకాళ్ళ లోతు నీళ్లలోనే వాళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం ఇలా నీటిలో చిక్కుకుపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కురిసిన ఈ భారీ వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 వీలర్స్లో వెళ్లే వాళ్ళు కావచ్చు, 4 వీలర్లో వెళ్లే వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి. న్యూ మలక్పేట్లో సిచ్యువేషన్ అయితే ఎలా కనిపిస్తోంది. మోకాళ్ళ లోతు నీళ్లలోనే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తపరుస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు. ఏ విధంగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారో, ఏ విధంగా వాళ్ళు ప్రజల్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొన్ని గంటల పాటు హైదరాబాద్లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ప్రయాణాలకు కూడా కొంచెం దూరంగా ఉండాలి. అండ్ ట్రాఫిక్లో చిక్కుకున్న ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఆగి, వర్షం ఆగిన తర్వాత నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత సేఫ్గా ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నారు అధికారులు. కొద్దిసేపటి క్రితమే కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం నీట మునిగిందని చెప్పొచ్చు. ఆ వర్షానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీటిలోనే విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. అటు ప్రజలు కూడా ఆ నీటిలోనే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అనే ఆరాటంతో వాళ్ళు డేంజర్ అయినా సరే వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు అప్రమత్తమవుతున్నారు, ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. బయటకు రావద్దు, ఇంటికే పరిమితం అవ్వాలి. ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంత పక్కన ఆగి వర్షం ఆగిన తర్వాత మాత్రమే వెళ్ళాలి, జాగ్రత్త అని చెప్తున్నారు.
హైదరాబాద్ మొత్తం వర్షం దంచి కొడుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి వర్షం ఏకధాటిగా కురిసింది. ఆ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చాదర్ఘాట్ లో వర్షంలోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో అక్కడే ప్రయాణికులు ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మరోవైపు కింద వరద భారీగా వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. మరోవైపు న్యూ మలక్పేటలో వర్షానికి రోడ్డు నదిని తలపిస్తూ ఉంది. ఆ నదిలోనే వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని సేఫ్ గా ఇంటికి పంపించే విధంగా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటువైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా వాన దంచుకొట్టడంతో ప్రజలంతా కూడా తీవ్రమైన అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వాహనదారులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వర్షం దంచుకొట్టింది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో అయితే 6 నుంచి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం రికార్డైంది. ఇక సరూర్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.